హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ కాలీఫ్లవర్ రొయ్యలు కూర చూద్దామండి. కర్రీ కాలీఫ్లవర్ ప్రాన్స్ కర్రీ చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఈ గొండి ప్రిపేర్ అయ్యాక ఇలా ఉంటుంది. దీనికి కావాల్సినవన్నీ రొయ్యలు శుభ్రంగా చేసి వస్తున్నానండి. నేను గొండి రొయ్యలు, చిన్ని రొయ్యలండి. నేను ఆల్రెడీ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వేపేసుకున్నాను. అది షార్ట్ తీయడం మర్చిపోయాను. ఇలా గోల్డెన్ కలర్లో వేగాలండి. నేను పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్ని ముక్కలు చేసుకున్నానండి సన్నగా. అది గోల్డెన్ కలర్ వచ్చాక ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత, నేను కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను, వేయించిన తర్వాత చిన్ని రొయ్యలు కాబట్టి ఇలా వేస్తున్నానండి. కొంచెం పెద్ద రొయ్యలు అయితే ఫస్ట్ ఆయిల్లో వేపేసుకుంటాను. ఇవి చిన్నవి కాబట్టి ఇలా వేపుకోవాలండి. కొంచెం రొయ్యలు క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకొని ఇంకొక స్పూన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేయించాలండి. ఒక 5 to 8 minutes వరకు వేయించాలండి. రొయ్యలంతా క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించాలి. మధ్యలో కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఒక 2 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయతో పాటే, అదే మసాలా వేసిన తర్వాత. చక్కగా బాగా వేగాలండి. ఈ మసాలా మొత్తం రొయ్యలకి పట్టాలి, బాగా పట్టాలండి. అప్పుడే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. బాగా వేయించుకోవాలండి. నేనేం చేశానంటే ఆయిల్ నాకు సరిపోలేదు, తక్కువ ఆయిల్ వేసాను, 2 స్పూన్స్. సరిపోక రొయ్యలు వేపుతున్నప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి, అది చూపించలేదు. ఒక 5 to 8 minutes బాగా వేయించిన తర్వాత ఇంకో 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటాను చూడండి. ఇగోండి చిన్నవి ఒక 4 టమాటాస్ అండి. ఎక్కువ అనిపించి కొంచెం ఉంచాను. చిన్నవంటే బాగా చిన్నవి కాదు, మీడియం సైజులో ఉంటాయి కదా, 4 టమాటాస్. ఈ టమాటాతోనే బాగా మగ్గుతుందండి కర్రీ. వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఏ వెజిటేబుల్ అయినా సరే మనం చిన్న మంట మీద బాగా మగ్గించుకుంటే, టమాటో వేసుకొనో ఆయిల్లోనో మగ్గించుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. వాటర్ వేసేసి ఉడికించినట్టయితే అదేదో ఉడికించుకుని తిన్నట్టు ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేయండి ఒకసారి. టమాటా కొంచెం మగ్గే వరకు చూడాలి. ఇంట్లో క్యాష్యూ నట్స్ ఉంటే జీడిపప్పు సరదాగా ఉన్నాయి కదా అని చెప్పి వేసానండి, ఆప్షనల్. నట్స్ మొన్న తెచ్చారండి, ఉన్నాయి కదా అని చెప్పి నేను వేసాను, ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి పసుపు, కారం వేసుకోవాలండి. కారం 2 స్పూన్స్ వేసాను. పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసాను. క్యాలీఫ్లవర్ కదండి, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఉప్పు సరిపోదని చెప్పి ఇంకొంచెం యాడ్ చేశాను ఉప్పు మీకు టేస్ట్కి ఎలా కావాలో అలా వేసుకోండి. మొత్తం ఒక పెద్ద క్యాలీఫ్లవర్ అండి, ఇది పెద్ద ఫ్లవర్ అనమాట. ఇది కోసుకున్న తర్వాత నేను లైట్గా లూక్వామ్ వాటర్ అంటారు కదండి, గోరువెచ్చని నీటిలో నానబెట్టాను ఒక 5 minutes ఉప్పు వేసి. ఏదైనా మన కంటికి కనబడని చిన్ని పురుగులు ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయని చెప్పి నానబెట్టాను. ఆ వీడియో తీయలేదు నేను, లెంత్ లాంగ్ అయిపోద్దని చెప్పి. అంతండి. మూత పెట్టి ఒక 10 minutes చిన్న మంట మీద పెట్టి మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. నేను కలిపాను ఒక 2-3 సార్లు మధ్యలో. ఒక్క 10 minutes అయినా చిన్న మంట మీద పెట్టాలి. చూడండి అయిపోయింది. ఇందులో వాటర్ ఏమీ ఎక్కర్లేదు, చక్కగా ఉడికిపోయింది, మగ్గిపోయింది క్యాలీఫ్లవర్ అంతా. ఇది పొడిగానే ఉంటుందండి కర్రీ, గ్రేవీగా ఉండదు. ఈ కర్రీ మీకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనికైనా సరే చక్కగా సూట్ అవుద్దండి. టేస్ట్ కూడా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. మసాలా వేసాము, కారం వేసాము, పచ్చిమిర్చి వేసాము కదా,
అయిపోయిందండి. నేను ఏ వెజిటేబుల్ కూడా వాటర్ చాలా తక్కువ, అవసరం అయితేనే వేస్తాను, మ్యాక్సిమం వేయను. అందులోనే అలా చిన్న మంట మీద మగ్గిస్తానండి. అయిపోయిందండి కర్రీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, అంటే మీరు చేస్తారు.